అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పుడు సరికొత్తగా ఈ రోజు కూడా అనౌన్స్ చేశారు కవిత, 2 నెలల్లోనే నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను అనేది. ఏమంటారు తనకి? ఇది మన స్వతంత్ర భారతదేశం. పార్టీలు మారవచ్చు, కొత్త పార్టీలు పెట్టవచ్చు, ఎవరి ఆలోచన వాళ్ళు పోవచ్చు, కానీ తప్పు పట్టడానికి లేదు. ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. ఇక అది రాత, ఎవరు రాత వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే కావచ్చు, చెప్పలేము. తను ముఖ్యమంత్రి కూడా అవుతాను అంటున్నారు కదా. అదే రాతలో ఉంటే అవుతారేమో, ఎవరు కూడా ఊహించాం కదా. ఏదైనా మరి వాళ్ళు ఆలోచన ప్రకారం వాళ్ళు పోతుండొచ్చు, అంతేగాని దాన్ని తప్పు పట్టడం లేదు కదా. పెట్టడానికి మనమేం ఆబ్జెక్షన్ చేయడానికి లేదు కదా. స్వేచ్ఛ మన భారతదేశం కాబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఏమో మనం చెప్పడానికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతారు అనేది ఒక ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా మొదలైపోయింది. ఓకే, తను కూడా అదే చెప్పారు. వచ్చిన తర్వాత తను సీఎం అయిన తర్వాత ఎవరెవరు ఏం చేశారనేది మొత్తం అంతా ఓకే లెక్క చెప్తాను. ఎవరు లెక్క చెప్పినా ఎవరు చెప్పినా పబ్లిక్లో ఈరోజు ఏది కూడా దాచిపెట్టుకోవడానికి లేదు. నిమిషంలో వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా కానీ, టీవీ కానీ, మీలాంటి వాళ్ళే అన్నీ కూడా బయట పెడుతున్నారు. కాబట్టి లెక్క పెట్టడం అనేది అది అంత అనొద్దు. అది లెక్కలు పెట్టడం అంటే ఏదైనా సాధ్యం కాదు కదా. ఎవరినో ఏదో బురద జల్లడం కాదు కదా. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మంగానే ఉండాలి. మరి తను అరెస్ట్ అయ్యి 6 నెలలు జైల్లో ఉండొచ్చిండ్రు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ తను ఫైట్ చేస్తుంది, పోరాటాలు చేస్తూ ఉంది. అవును, మళ్ళీ క్లీన్ చిట్ అనేది ఒకటి వచ్చింది. అవును, రైట్. అది చట్టంతో మనం ఏది ఉండదు కదా. చట్టం పని చట్టం చేసింది, తన పని తను చేసుకుంటుంది అంతే. ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ 33% రిజర్వేషన్ వస్తుంది అనుకున్నప్పుడు అన్ని స్థానాల్లో కూడా మహిళలకి అనేది అక్కడ ఇప్పటిదాకా ఉన్న దాంట్లో కూడా మహిళల వెనకాల వాళ్ళ భర్తలు ఉంటారు, లేకుంటే మహిళల వెనకాల వాళ్ళ అన్నదమ్ములు ఎవరో ఉంటారు, మహిళ వెనకాల ఒక తండ్రి ఉంటాడు. మహిళ కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగే ఉంటది అనేది ఒకటి ఉంది కదా. సో వాళ్ళు ఎట్లా పవర్ఫుల్ గా అవ్వాలంటారు మీరు? అంటే ఇప్పటి వరకు ఒక కట్టుబాటులో ఉన్నాం కదా. ఈ 4 గోడల మధ్య ఉండను, బయటికి రావద్దు, ఎవరితో మాట్లాడదు. అది మనకు అలవాటు అయిపోయింది, మన బ్లడ్లో కూడా ఉండిపోయింది. మహిళల్లో భయం అనేది తప్పకుండా ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో వస్తున్నారు మహిళలు. చదువులో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, మరి ఏ రంగంలో అయినా కానీ మహిళలు మరి ఇప్పుడు ఫ్రీకి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు అప్పటంతా ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఉన్న మహిళల్లో ఇప్పుడు చైతన్యం బాగా వచ్చింది. కాబట్టి మహిళల్లో ఏం తక్కువేం కాదు, వాళ్ళతో పాటు సమానమే. ఆకాశం భూమి ఎంతనో మనం కూడా అంతే అనేది మనకు ఆ శక్తి ఉందని మనకు తెలిసిన మగవాళ్ళు మనల్ని బయటికి రానిలే, మన అంచగొట్టింది. కానీ ఇప్పుడు ఆ తెలివి మనకు వచ్చింది కాబట్టి మేము కూడా మీతో సమానమే అనే విధంగా ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. హ్యాపీగా ఉంటుంది మహిళలు. నిజంగా ముఖ్యంగా ఏం కావాలి మనిషికి? పైసే కావాలి. పైస ఉంటేనే ధైర్యం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పైసలు సంపాదిస్తున్నారు, అన్నిట్లో సమానంగా ఉంటున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను మహిళలకి, ఈ మహిళా దినోత్సవం అప్పుడు కూడా చెప్తుంటా, ఆడపిల్లగా పుట్టడమే అదృష్టం అని చెప్తా. ఎందుకంటే ఆడవాళ్ళతోనే అన్ని నడుస్తాయి. ఇప్పుడు రామాయణం నడిచిన ఆడవాళ్ళే, మహాభారతం నడిచిన ఇంట్లో గొడవలైనా ఆడవాళ్ళే. కాబట్టి మంచి అయినా చెడైనా ఆడవాళ్ళదే. కాబట్టి మనలోనే ఉంది పవర్ అని చెప్తా. మరి ఇప్పుడు నిర్మల గారు జగ్గారెడ్డి గారి నీడలో ఉన్నారా? జగ్గారెడ్డి గారి వెంట నడుస్తున్నారా? ఆయన కంటే ముందు వెళ్దామని చూస్తున్నారా? జగ్గారెడ్డి గారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా? కంట్రోల్ చేయరు. ముందు నడిచినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సమాజం కోసం చేస్తున్నాం కదా. ఏదో దాచిపెట్టుకో ముందు మన కోసము అనేది కాకుండా మనకున్న శక్తి, మనకున్న ఆలోచన ప్రజల కోసమే చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఆ ఇద్దరం కూడా సేమ్ లైన్లో పోతాం కాబట్టి ఎక్కడ గొడవలు కానీ ఎక్కడ పంచాయతీలు రావు మాకు. ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారా మరి మీరు రాజకీయాలు? తీసుకోను. మరి రాజకీయాల్లో ఇట్లా ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు డిస్టిక్ ఉంటే దామోదర్ గారి సలహా తీసుకుంటా, జిల్లా ఆయన ఇది కాబట్టి. ఇక కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా స్టేట్లో అయితే శ్రీధర్ బాబు గారు ఏది ఉన్నా కానీ అడిగితే ఆయన ఈజీగా చెప్పేస్తా, అమ్మ ఇట్లా
ఇది నేను చూసుకుంటాలే నువ్వు అంటాడు అంతే. అక్కడ ఏమైతుందో సమస్య ఉందో దాన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు ముందు పెట్టాలి. పెడతా, ఇక వాళ్ళే పరిష్కారం. ఇక నాకు ఇంకా నాకేం బాధ ఉండదు, బరువు ఉండదు, వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. ఇక ఒక ప్రతినిధిగా ఉన్నారు మీరు, వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఉన్నారు. మీ అంతే, దగ్గరకు వస్తే మీరు తీసుకెళ్ళి అక్కడ రాయబారం తీసుకెళ్తే అంతే రాయబారంగా నేను నడిపిస్తా. కానీ ఏదో బరువు బాధ్యతలు అయితే వేసుకోను. ఎందుకంటే పొలిటికల్ గా ఏది ఉన్నా కానీ మళ్ళా జగ్గారెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పుడు దాకా మంచి పేరే ఉంది కానీ చెడ్డ పేరు నేను అలాంటి పేరు తేవద్దని ఆలోచన నాకు. సో జగ్గారెడ్డి గారు ఎంత అంటే అంతే మీకు. అంతే, ఆయన ఏం చెప్తే అది వింటా, అలవాటు అయిపోయింది. జగ్గారెడ్డి గారికి విపరీతమైన సెంటిమెంట్లు ఉన్నాయి, మీకు ఉన్నాయి అట్లనే? నేను ఎక్కువ సెంటిమెంట్లకు పోను. పూజలు చేస్తా, పూజలు చేస్తా, కానీ ఆయన అంతగా మరి అంతగా ఇది వెళ్ళను. చెయ్యు ఈ పూజ చేయపు అంటే పోయి చేసేస్తా అంతే. అని కళ్యాణాలు చేస్తారు, ఆ తర్వాత తిరుపతికి సంవత్సరానికి ఒకసారి పోతారు. అసలు నో కటింగ్ నో షేవింగ్. ఒకసారి మేమిద్దరం కూడా నడిచి వెళ్ళినాం. సంగారెడ్డి నుంచి 22 days నడుచుకుంటూ పోయినాం. ఫస్ట్ ఎమ్మెల్యే ఇట్లా మరి సంవత్సరానికి ఒక్కసారి తిరుపతికి పోయి అప్పటిదాకా నో కటింగ్ నో షేవింగ్ అంటే మీరేమనరా? అసలు ఇన్వాల్వ్ కానీ ఎందుకట్లా? ఇప్పుడు ఆ టీషర్ట్లు వేస్తుండే నాకు ఇష్టం లేదు. అది నా ఇష్టము, నేను నా శరీరం నా ఇష్టం, నువ్వేందంటారు ఒప్పుకోరు. ఓకే, అది కూడా కలర్ఫుల్ టీషర్ట్లు ఇవన్నీ. మరి వీకెండ్ ఓన్లీ వైట్ అండ్ వైట్ వేస్తే బాగుంటది అనిపిస్తుందా? అవును అనిపిస్తుంది. ఒక లీడర్ అంటే అట్లా అనిపిస్తుంది కదా, పొలిటీషియన్ అంటే ఇట్లా ఉండాలి. నేను అన్నాను, నేను అట్లా చూడాలనుకుంటా, ఆయనకి అది ఇష్టం లేదు ఎందుకో. ఇక బలవంతం చేసినా వినరు. అంత గడ్డం పెరిగి జుట్టు పెంచి దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టి కొప్పేసి ఏమనుకుంటారు మీరు అసలు? అప్పుడు ఏమనిపిస్తుంది? అలవాటు అయిపోయింది కదా చూసేసి, ఇంకేమనిపించదు. చెప్తే వినరు కదా. సరే మనకి ఇట్లా ఇష్టం ఉంది, నాకు ఇట్లా ఉండాలి అంటే అది నా ఇష్టము, నువ్వేంటి నా చెప్పేది. అందుకని చెప్పిన వేస్ట్ అని ఇక నేను డిసైడ్ అయిపోయినా. ఆయనకు ఫ్లైట్లు అంటే భయమా ఏంది అసలు? ఎందుకు ఎప్పుడు ఢిల్లీకి పోయినా గానీ ఆ ఏపీ ఎక్స్ప్రెస్ లోనే పోతారు? అది ఫోబియా ఉన్నట్టుంది. అసలు లిఫ్ట్ కూడా ఇప్పుడు క్లోజ్ ఉన్న లిఫ్ట్ ఎక్కకూడదు, ఈ మధ్యలో ఎక్కుతుంది. అది గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ లిఫ్ట్ ఎక్కుతుంది. ఎన్ని 10 అంతస్తులైనా క్లోజ్ అయిన లిఫ్ట్ ఎక్కకుండే. అది ఫోబియా ఉన్నట్టుంది. అందరు అదే అంటారు, నిన్ను చూసి అందరు భయపడతారు, నువ్వు లిఫ్ట్ చూసి ఎందుకు భయపడతావు, ఏరోప్లేన్ అది అది అంతే. ఇక నేను పోదాం అని చెప్పి మీరు చెయ్యి గట్టిగా పట్టుకొని పోయినా రారా? కవిత గారు, నేను తిరుపతి సిటీ తప్ప నాకు ఏం చూపెట్టలే. ఢిల్లీకి ఫ్లైట్ లో పోతా, ట్రైన్ లో పోనా. 24 గంటలు కూర్చోడంటే విసుగు అసలు. నేను ఫ్లైట్ లో పోతా. ఆయన కంప్లీట్ గా ఫుర్సత్తుగా కూర్చుంటారు, అన్ని సెట్ చేసుకుంటారు, పేపర్ పట్టుకుంటారు, కూర్చుంటారు, సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఆయనకు అది బాగా అలవాటు అయ్యింది, బుక్స్ పేపర్లు చదువుకుంటూ 24 గంటలు ఏపీ ఎక్స్ప్రెస్. అది అంత ఇబ్బంది ఉంటుంది అది ట్రైన్, కానీ ఆయనకు అలవాటు అయిపోయింది. ఏ ఫ్లైట్ ఎక్కరు కదా, ఎమర్జెన్సీ అనే ఎక్కరు. మీరు బలవంతంగా మీరున్నారు, మీరు ఇద్దరు పిల్లలు గట్టిగా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి చెప్పిన కావాలంటే కళ్ళకి గంతలు కట్టుకోండి కూర్చుందాం ఫ్లైట్ లో అని చెప్పినా కూర్చోరా? అంతే. ఎప్పుడు ట్రై చేయలేదా మీరు అట్లా? చేసినాం కదా, కుదరదు. ఆయన చెప్పినే వినాలి అంతే, ఎన్ని చేసినా వేస్ట్. ఇప్పుడు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ ఏదో ఉంది ఢిల్లీలో అటెండ్ అవ్వాలి, అయినా ట్రైన్ ముందే చెప్పేస్తాడు. మరి మీరు అనుకోలేదా మన ఢిల్లీకి పోయినరు పార్టీ పనులు కాబట్టి, తిరుపతికి పోయినరు, షిరిడీకి పోయినరు, ఇంతకు మించి 50 ఏళ్ల నుంచి మీకు తెలుసు, ఎక్కడ తీసుకెళ్ళలేదు. అడగలే, కంప్లైంట్లు లేవా? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటది, ప్రతి నెల ఒక పండగ ఉంటది, ప్రతి నెల ఏదో ఒక ధర్నాలు ఇవే చేస్తుండే కదా, ఏ టైమే లేదు ఆయనకి. ఆయన పోడు, మిమ్మల్ని కూడా తీసుకుపోరు. ఇప్పుడు అసలు పాస్పోర్ట్ కూడా లేదా? మొన్న వచ్చింది, ఇక్కడికి వచ్చినాక పాస్పోర్ట్ వచ్చింది, అంత ముందు లేదు. జగ్గారెడ్డి గారికి కూడా లేదు అసలు. ఇక పాస్పోర్ట్ ఉంది ఆయనకి. ఎప్పుడన్నా స్టాంప్ పడిందా ఎక్కడికన్నా పోయినరా? లేదు, విమానం భయం కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక పోరు అసలు, అవకాశమే లేదు. ఆయన పోయినప్పుడు నేను ఎడుకోవాలి, వెళ్ళలేను. కనీసం పిల్లలన్నీ ఎక్కడన్నా విదేశాల్లో ఉన్నారు అంటే వాళ్ళ కోసమైనా పోయేవాళ్ళు. పిల్లల్ని అసలు ఇండియా తప్ప బయట పంపించని ముందే చెప్పిండు. పాప ఎంబీఏ అక్కడ చేస్తానా, ఆస్ట్రేలియా ఎక్కడ చేస్తానంటే వద్దమ్మా, పిల్లలు తల్లిదండ్రి దగ్గర ఉంటే అది రిలేషన్ ఉంటుంది. మీరు అక్కడ మీరు పుట్టేందుకు మేము ఉండే ఇక్కడ అసలు పంపారు. హాస్టల్లో కూడా ఉంచలే పిల్లల్ని. హాస్టల్ అంత పనిష్మెంట్ ఆ పిల్లలకి. తల్లిదండ్రులతో తిన్నరా ఉన్నారా పన్నారా అని అట్లుండాలి. కానీ ఇక చదువు అంటే చదువు ఎందుకు, పైసా కోసమే కదా. అందుకని నేను హాస్టల్ కూడా ఉంచాను. హాస్టల్ లేదు, బయట పంపుడు లేదు. మా పాప కూడా సంబంధం చూసేటప్పుడు చెప్పింది, జైరాబాద్ నుంచి హైదరాబాద్ వరకే.
ఎక్కడ దూరం తిరగద్దు, ఢిల్లీలో అట్లాంటివి కూడా, బెంగళూరులో, చెన్నైలో కూడా వద్దు. ఎక్కడ వద్దు. జైరాబాద్ హైదరాబాద్ లోపలనే చూడాలి సంబంధం. అదృష్టం కొద్ది హైదరాబాద్ దొరికింది. దూరం అయితే ఎక్కడికి పోవాలనుకున్నా గంటలు గంటలు అవుతుంది. ఉండాలి. వాళ్ళు రావాలన్నా మనం పోవాలన్నా అందుబాటులో ఉండాలి. పిల్లలు మనకు కనపడాలి. అంతే. ఇంకా మీరు కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఉండదు. ఇక మనం చెప్పినా దాన్ని అడగదు కదా, మారాడు కదా ఆయన. చెప్తే ఏం లాభం, మన మాట పోతుంది. అందుకే నేను చెప్పింది వినడే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు మీరు TGIAC చైర్పర్సన్ అయినరు, ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళాల్సి ఉంటది. వెళ్ళాలి, అందుకనైనా పాస్పోర్ట్ తీసుకుంది. కనీసం నేను ఒక్కదాన్నైనా వెళ్ళొస్తా. ఇప్పటి వరకు వెళ్ళలేదు డిపార్ట్మెంట్ వాళ్ళతో, నేను కూడా వెళ్ళలేదు. కానీ వెళ్ళాల్సి వస్తుంది కదా, వెళ్తారు అప్పుడు మీరు. అప్పుడు ఏమంటే దాని గురించి అడగలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలాసార్లు అవకాశం ఉంది పోవచ్చు అన్నారు, కానీ ఇక నేనే వెళ్ళాను, నేను ఎందుకు వెళ్ళాలని. ఆయన రాడు, మీరు ఒక చైర్పర్సన్ హోదాలో మీరు వెళ్ళొచ్చు కదా, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా వెళ్ళొచ్చు కదా. ఈసారి ట్రై చేస్తాను మీరు అన్నారు. అప్పుడు జగ్గారెడ్డి గారికి చెప్పండి, పాలిటిక్స్ లోకి బలవంతంగా తీసుకొచ్చినా నేను మాత్రం ఫ్లైట్ ఎక్కి పోతున్నా, అదర్ కంట్రీ, అది వేరే కంట్రీకి పోతున్నా నేను అనేది. ఇప్పటిదాకా వెళ్ళలేదు, మీరు నాకు సలహా ఇచ్చారు కాబట్టి వెళ్తా. బట్ ఈ మనం ఎట్లాగో డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తున్నాం. తెలంగాణ రైజింగో లేకుంటే తెలంగాణ ఫస్ట్ అనే నినాదము ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. గ్లోబల్ సమిట్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర నుంచి రిప్రజెంటేటివ్స్ వెళ్తున్నారు, శ్రీధర్ బాబు గారు వెళ్తున్నారు, అదర్ అధికారులు వెళ్తున్నారు. ఆ టైంలో మీరు కూడా వెళ్ళాలి కదా. అవునవును, కానీ ఇంకా ఆయనకు అడగలేదు, ఎప్పుడు వెళ్ళాలా అని అడగలేదు. ఇంకా అటు పోతే ఎవరు తోడు కూడా ఉండరు కదా, నాకు భయం ఉంది. అధికారులు ఉంటారు, మీ టీం ఉంది కదా. ఎప్పుడు వెళ్ళలేం కాబట్టి వెళ్ళొద్దని భయం ఉంది. బట్ టీం ఉంది కాబట్టి మీకు ఒక పవర్ఫుల్ పొజిషన్ లో మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా, వాళ్ళు అన్ని చూసుకుంటారు. మీరు పోయి రావచ్చు వాళ్ళకి. సరే ఈసారి ట్రై చేస్తా. ఓకే, సో ఇప్పుడు మనకి చదువు, మీ అమ్మాయి ఫస్ట్ తన పేరు వచ్చింది, జయ తను కంటెస్ట్ చేస్తారు సంగారెడ్డి నుంచి అని. బట్ తను కొంచెం బ్రేక్ తీసుకుంది, తర్వాత జగ్గారెడ్డి గారు కూడా బ్రేక్ తీసుకున్నారు, నెక్స్ట్ మీరే ఉన్నారు. ఇప్పుడు TGIAC చైర్పర్సన్ తర్వాత నెక్స్ట్ మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగానే చూడొచ్చా? దానికి ఏముండదు, అంతే. ఎమ్మెల్యే అవును, అప్పుడు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుంటారు. ఎమ్మెల్యేగా మీకు చేయాల్సినవన్నీ ఎవరైతే జగ్గారెడ్డి గారు కొంచెం ఇంత చేసినా నాకు ఓటేయలేదు అని ఒక కొద్దిగా అనిపించింది కదా, అసంతృప్తి అనేది. అది లాజిక్ మీరు కరెక్ట్ విన్నారా లేదు? సంగారెడ్డిలో నిలబడను అన్నారు, స్ట్రైక్ అయింది. సంగారెడ్డిలోనే అంటున్నారు, ఎక్కడ అనట్లేదు కదా. ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేయను అంటలే. నేను ఒకరోజు అడిగిన, నువ్వు అనే దాంట్లో సంగారెడ్డిలో అంటున్నా అంటే వేరే దగ్గర ఉండదు, ఆ తర్వాత సంగతి అన్నారు. సంగారెడ్డి మాత్రం నువ్వు కంటెస్ట్ చేస్తున్నావు, నేను ఎక్కడి నుంచి అనేది అప్పుడు చెప్తా. సంగారెడ్డిలో అనే ఎందుకు అంటున్నావు, ఎక్కడ చేయను అంటలేవు కదా అని అంటే, ఆ తర్వాత సంగతి నీకు అర్థం కాదన్నారు. రాజకీయం, అది రాజకీయం నీకు ఇప్పుడే అర్థం కాదన్నారా? అంతే. సో ఫస్ట్ అయితే మీరుంటారు, తర్వాత తను ఇంకప్పుడు ఆ డెసిషన్ అప్పుడు ఏంది అనేది ఆ టైంని బట్టి అప్పుడు తీసుకుంటారు. బట్ ఆయన మాత్రం సంగారెడ్డికే పరిమితమైన, సంగారెడ్డి చుట్టే తిరుగుతున్నారు కదా. అసలు రోజు సంగారెడ్డిలోనే. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నట్టే ఉంది కదా. అంతా ఓడిపోయిన తర్వాత ఎందుకు నీకు ఇవన్నీ కష్టాలు అని అంటే ఇక అలవాటు అయిపోయింది. వేరే దగ్గర పోయి కూర్చుంటే మనకి ఎవరు విలువ ఇస్తారు. సంగారెడ్డి కాబట్టి అలవాటు అయిపోయింది, ఇక్కడే ఉంటా, పబ్లిక్ వస్తుంటారు. ఇక ఆయన దర్బారీగా అంతే అది. దర్బారు ఆయన చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేస్తుంటారు, ప్రతి చోట తిరుగుతుంటారు. మాట ఇస్తుంది అంటే ఇక ఆయన టెన్షన్ పడుతుంటాడు, అదే వీళ్ళకి మాట ఇచ్చినా కదా, ఈ టైం చెప్పినా కదా అని టెన్షన్ పడుతుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన విపరీతంగా బూతులు తిట్టిండ్రు అనేది ఒక పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టిండ్రు. అక్కడ రిగ్గింగ్ అవుతుందా ఇంకోటో కానీ ఈయన మాత్రం ఎప్పుడు కనిపించేది ఒక అగ్రెసివ్ గా మాట్లాడతారని తెలుసు, తిడతారని తెలుసు, అరుస్తారని తెలుసు, కానీ బూతులు కూడా తిట్టిండ్రు అనే వీడియోలు వచ్చినాయి బాగా. అవును, ఇక్కడ ఆల్రెడీ 300 ఓట్ల పైననే ఉన్నాయి దొంగ ఓట్లు రిజిస్ట్రేషన్ చేసి. ఆ ఓట్లు వేస్తూ ఉంటే అక్కడున్న క్యాండిడేట్ పోయి సిఐ గారిని, సార్ నేను కూడా లోపలికి వెళ్తాను, వెళ్ళొద్దని చెప్పేసి కళ్ళబట్టి బయటికి పోయి ఆ విషయం ఈయనకి తెలిసింది. అసలు ఎప్పుడు బూత్లలోకి వెళ్ళరు, చైర్మన్ అప్పుడు వెళ్ళిన, మొన్ననే వెళ్ళిండు బూత్లకు అసలే రారు. ఇట్లా క్యాండిడేట్ మన క్యాండిడేట్ అనే ఉద్దేశంతో పోయిండు. తీరా చూస్తే సిఐ గారు కొంచెం డామినేట్గా ఉన్నాడు, అది కోపం వచ్చింది. గల్లబట్టడం క్యాండిడేట్ మేము బీఫామ్ ఇచ్చి మేము గవర్నమెంట్ నుండి మా క్యాండిడేట్ని గల్లబడితే ఇక మేము ఉండేందుకు అని ఆ కోపంతో ఆడ వాంటెడ్లీ చేసింది కాదు, అది సిఏ గారు ముందు చేసింది కాబట్టి తర్వాత ఆపాలి అనే ఉద్దేశంతో పోయింది. ఆ రిగ్గింగ్ జరుగుతుంది,
అప్పుడు అది ఆపాల్సిందే కదా, ఆ బూత్లో ఓటింగ్ ఆపాలని కోపం తెలియదు. సో ఇప్పుడు ఉమెన్స్ డే, మనం ఓన్లీ ఉమెన్స్ డే అంటే ఆ రోజు మాత్రమే మాట్లాడుకోకుండా మొత్తం ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి నిమిషం ఉమెన్ కోసం ఆలోచించాలి అంటే మీరేం చెప్తారు మహిళలకి? మహిళలకు ఒకటే చెప్తున్నా, ఉమెన్ డే అనేది లేకుండా మనం తయారు కావాలని చెప్తా. ఒక స్పెషల్ డే మార్చి 8 అని కాకుండా ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటున్నాం? మనకు సపోర్ట్ ఇవ్వండి. మనకు ఆ శక్తి ఉన్నా కానీ మనల్ని అణచివేస్తున్నారు. ఆ రోజు పోవాలి, మీరు అట్లా తయారు కావాలి, మనం అందరం అట్లా ఉండాలని చెప్తాను నేను. మహిళా దినోత్సవం అనేది ఉండవద్దు, పురుషుల దినోత్సవం రావాలని చెప్తాను. చాలాసార్లు చెప్పింది నేను. థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు, మంచి మాట చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మీరు కూడా అట్లనే గట్టిగా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, మంచి లౌడ్ వాయిస్ తో తీసుకొని వెళ్ళండి. మీరు ముందుండాలి, వెనకాల జగ్గారెడ్డి గారు రావాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.